రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు సార్. అంటే పొత్తుల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. బీజేపీ పొత్తులో వస్తుందో లేదని చెప్పేసి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ పొత్తుల నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి పొత్తులు ఏమైనా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి సార్? మీ ఒపీనియన్ ఏంటి పొత్తుల పైన? అంటే ఒకటండి, ఇక్కడ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రవర్తన చూస్తుంటే చాలా వింతగా విచిత్రంగా ఉంటుందండి. 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తుకుని ముందుకెళ్తున్న తరుణంలో 2022లో వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన దగ్గర నుంచి టీడీపీ కొంచెం దగ్గర అయ్యారు. టీడీపీతో దగ్గర ఇక్కడ రాష్ట్రంలో టీడీపీతో ఉండేవాళ్ళు, కేంద్రంలో ఢిల్లీతో ఉండేవాళ్ళు. రకరకాల టైంలో ఆయన టీడీపీ బీజేపీతో కలిసి పనిచేస్తున్నాము, మూడు ఒక పక్షంగానే ఉంటాయనేసి చెప్పుకొచ్చారు. ఓకే. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మొన్న ఆయన బీజేపీతో కలిసి పోటీ చేశారు. రిజల్ట్ ఏంటో మనం చూసాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉంటా టీడీపీతో కలిసి సీట్లు ప్రకటించారు. అక్కడ బీజేపీ వస్తుందా రాదా అసలు ఎవరికీ తెలియదు. బీజేపీ వాళ్ళు ఈ రోజుకి ఏం చెప్పట్లేదు. బీజేపీ అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధరేశ్వరి గారు ఏమంటారు, మేము జనసేనతో పొత్తులో ఉంటాం. ఆవిడ జనసేనతో పొత్తులో ఉన్నామని అంటారు. ఇక్కడ జనసేన టీడీపీ కలిసి సీట్లు ప్రకటిస్తారు. ఆ సీట్లలో బీజేపీకి ఎన్ని సీట్లు, బీజేపీ అసలు పొత్తులో ఉందో లేదో చెప్పరు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి విచిత్ర ధోరణి రాజకీయంగా మనం చూస్తూ ఉంటే, ఆయన ఈ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీ పవర్లో ఉండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న బీజేపీని 2014 నుంచి 19 వరకు ద్రోహం చేసిన ద్రోహమే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న పార్టీని కలిపేదానికి అంత తాపత్రయం ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన పరిపాలన అందించారని ఈయన కలిపే ప్రయత్నం చేస్తున్నారా? ఈయనే కదా 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు రకరకాల స్థాయిలో వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళిద్దరు కలిసి. ఈ రకంగా దూషించుకొని మళ్ళీ వీళ్ళు పొత్తుతో కలిసి ముందుకెళ్తున్నారంటే అసలు వీళ్ళ అజెండా ఏంటో అర్థం కావట్లేదు, అర్థం కాని పరిస్థితి అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేస్తున్న బీజేపీతో అంటకాగుతున్న 3 పార్టీలు ఇప్పుడు కలిసేదానికి సిద్ధమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చే ప్రతి చట్టానికి మద్దతు పలుకుతూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీతో అంటకాగుతున్న ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్పేదానికి ఆసనమయ్యారు. అది గ్రహించారో లేదో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీతో అంటకాగుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేదానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధమై ఉన్నారు. అది గ్రహించి వీళ్ళు పొత్తు ఉంటే బాగుండేది. కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ అభిమతం కానీ ఇష్టంతో సంబంధం లేకుండా వీళ్ళు బీజేపీ చుట్టూ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారంటే అసలు వీళ్ళకి బీజేపీ పట్ల అంత భయం ఎందుకు? బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో <1% ఓట్ షేర్ ఉందండి. ఆ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రిజెక్ట్ చేసిన పార్టీని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలు మనకు 10 సంవత్సరాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏది పూర్తిగా ఇవ్వలేని పార్టీ కదా అది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ అది. పోలవరం ప్రాజెక్టు ఇన్ టైంలో పూర్తి కాకుండా తక్కువ అమౌంట్స్ సెంటర్ నుంచి శాంక్షన్ చేస్తున్న పార్టీ అది. రైల్వే జోన్ ఇవ్వని పార్టీ అది. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వని పార్టీ బీజేపీ. తర్వాత మనకున్న ఒక్క రైల్వే మన పిఎస్యు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేసేదానికి పూనుకున్న పార్టీ బీజేపీ. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్న బీజేపీని వీళ్ళు ఎందుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు? అసలు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని ఇంకొక 10-15 సంవత్సరాలు వెనక నెట్టాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డైరెక్ట్ పొత్తులో టీడీపీ జనసేన, ఇండైరెక్ట్ పొత్తులో వైఎస్ఆర్సీపీ పూనుకొని ఉన్నాయా? ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు బీజేపీ పట్ల. ప్రజలు అంత సీరియస్గా ఉన్న మళ్ళీ వీళ్ళు బీజేపీ చుట్టూ తిరుగుతున్నారంటే అసలు వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క యోగక్షేమాల మీద వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కనీస బాధ్యత వీళ్ళకి లేదు. కనీస బాధ్యత ఉంటే ఈ అన్ని పార్టీలు బీజేపీని ఆమడ దూరంలో ఉంచాయి. అలాంటిది వీళ్ళు అంత దూరంలో ఉంచాల్సిన పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద పెట్టి రుద్దాలని ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అంటే బీజేపీ వల్ల మన తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి నష్టం అని అంటారా? అంటే బీజేపీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టము, పార్టీలకు నష్టం అయితే ఇబ్బంది ఏం లేదండి. ఆ పార్టీలు అవి చూసుకుంటాయి. ఆ బీజేపీ వల్ల రాష్ట్రానికి నష్టం కదా. 10 సంవత్సరాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏది ఇవ్వకుండా రాష్ట్రాన్ని నష్టపరుస్తుంది అంటే తద్వారా రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు కదా. ఈ రోజుకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేని పార్టీ అది.
రాజధాని విషయంలో జగన్ 3 ముక్కల ఆటలు ఆడుతూ ఉంటే ఈ రకంగా అప్పుడు అది దానితో ఆ రాజధాని శంకుస్థాపన చేసింది కూడా మోడీ గారే కదా. ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు విషయంలో జగన్ ఇన్ని నాటకాలు ఆడుతుంటే కనీసం మందలించి ఈ మిస్ గవర్నెన్స్ మిస్ రూలింగ్ ఏంటి అని అడగాలి కదా వాళ్ళు. 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న పార్టీ కదా. ఆ పార్టీలకు నష్టం జరిగితే ఇబ్బంది లేదు, ఆ రాష్ట్రానికి నష్టం చేస్తుంది బీజేపీ. రాష్ట్రాన్ని నష్టం చేస్తుంది బీజేపీని ఎలా స్వాగతిస్తాం మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో? ఇప్పుడు పొత్తు పెట్టుకోకుండా వాళ్ళైతే ఒంటరిగానే కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు బీజేపీ పార్టీ. ఇప్పుడు ఎవరు? బీజేపీ సిద్ధంగా ఉంది, కరెక్టే ఉండొచ్చు. కానీ బీజేపీ చుట్టూ వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? బీజేపీ అంటే వీళ్ళకి ఇన్ని భయాలు ఎందుకు? ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చాలా పరస్పర వ్యక్తిగత దూషణలు చేసుకున్నారండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీని కేంద్ర నాయకత్వానికి అర్థం అవ్వాలని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడారు ఆయన. అంత పరస్పర వ్యక్తిగత దూషణలకు వెళ్ళిన వీళ్ళు మళ్ళీ బీజేపీతో ఈ 5 సంవత్సరాలు ఏం మంచి చేశారని మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన 2014-19 కలిసి క్యాంపెయిన్ చేసి పవర్లోకి వచ్చాయండి. వీళ్ళు అప్పుడు జనసేన పార్టీ వీళ్ళ దగ్గర టీడీపీ బీజేపీకి దూరం ఎందుకు జరిగింది? ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసిందని. ఇప్పుడు 2019 వరకు నష్టం చేసిన బీజేపీతో ఈరోజు కలుస్తున్నారు. 5 సంవత్సరాల్లో చేసింది ఏంటి వాళ్ళు? ఆంధ్రప్రదేశ్కి ఏం చేయకపోగా ఉన్న ఒక్క పిఎస్యూని అమ్మేదానికి సిద్ధపడుతున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. అలాంటి పార్టీతో పోతే ఎందుకండి మనకు? అలాంటి పార్టీని అన్ని పార్టీలు ఒక్కటయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కటయ్యి దాన్ని బంగాళాఖాతంలో ముంచాల్సిన పార్టీని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతారేంటి వీళ్ళు అసలు? ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది, చిన్న పార్టీలు అన్నింటినీ కలుపుకొని 8 పార్టీలు కలుపుకొని మీరు వెళ్తున్నారు పోటీకి. ఆ విధంగానే వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది బీజేపీని కలుపుకొని వెళ్ళడానికి. ఇప్పుడు మాకు ఒకటండి, మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒక క్లారిటీ ఉంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఒకటి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పార్టీలు గొంతుకులు వినిపిస్తున్నాయి, లేదు ప్రజల గొంతుకులు వినిపించాలనే ఒక ఎజెండా ఉంది. రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లు కాపాడాలనే ఒక ఎజెండా ఉంది మాకు. కానీ వాళ్ళ ఎజెండా ఏంటి? పొత్తు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. సరే, ఏం చేశారు? ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటి నుంచి ఏం చేస్తారని మీరు నమ్మి చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏం చేస్తారో ఒక ఎజెండా బయట పెట్టకుండా ఇప్పుడు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడిందండి. ఒక ఎజెండా క్లియర్గా ఉంది మాకు. చట్టసభల్లో ప్రజా గొంతుకులు వినపడాలా, పార్టీ గొంతుకులు కాదు. ఓవర్ రిప్రజెంటేషన్ ఉన్న చిన్న పార్టీ కమ్యూనిటీస్కి ఓవర్ రిప్రజెంటేషన్ ఉంది, పెద్ద కమ్యూనిటీస్కి మినిమం రిప్రజెంటేషన్ కూడా లేదు. సో ఈ రిప్రజెంటేషన్ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలనే ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడాలనేది ఒకటి ఉంది. మాకు ఈ ఎజెండా ఉంది. మీకేముంది? 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేస్తున్న పార్టీ కదా వాళ్ళు. 2014 ఎన్నికల టైంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వివిధ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా ఆయన. ఢిల్లీని మించిన రాజధాని కడతారన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఢిల్లీని మించిన రాజధాని కదా. కనీసం ఒక చిన్నపాటి సిటీని కట్టేదానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ప్రధానమంత్రిగా ఉండి ఢిల్లీని మించిన రాజధానిని ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి? ఆయన ఇవ్వలేదు కదా. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తామన్నారు, ఇచ్చాడు ఆయన? ఇవ్వలేదు కదా. రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇచ్చాడు ఆయన? ఇవ్వలేదు కదా. చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇవ్వకుండా ఈ రకంగా మోసం చేస్తున్న పార్టీని మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు? ఒక మత ఛాందస్యవాదంతో కొట్టుమిట్టాడే పార్టీని. ఓకే, ఒకవేళ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తుతో కాకుండా వాళ్ళిద్దరే కూటమిగా వెళ్తే ఎలా ఉంటుంది? బీజేపీతో పొత్తు ఎలా ఉంటుంది? వైసీపీ ఎలాగో సోలోగా వస్తుంది కాబట్టి దాని పరిస్థితి ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఎలా వచ్చినా 10 సంవత్సరాలుగా వైసీపీ అండ్ అంతకుముందు పరిపాలించిన టీడీపీ యొక్క పరిపాలన ప్రజలు చూశారు. వీళ్ళు ఎన్నికల్లో రాబోయే 2024 ఎన్నికల్లో వీళ్ళు ఈ పార్టీలకి జనాలు చావు దెబ్బ కొట్టబోతున్నారు, ఎవరితో కలిసి వచ్చినా. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేశారు. వీళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలా. ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగ అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి, లేకపోతే మన చెన్నైకి, బెంగళూరుకి వెళ్ళి చిన్న ఉద్యోగాల కోసం వీళ్ళు వెంపర్లాడుతూ ఉన్నారు, స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక. ఓకే, అంటే ఇప్పుడు కొత్త పార్టీ రావాల్సింది, కొత్త పార్టీ అధికారంలోకి రావాలి అని అంటారు. అంటే వీళ్ళు ద్రోహం చేశారు కాబట్టి డిఫాల్ట్గానే ఇప్పుడు ఆల్టర్నేట్గా మేము వచ్చాం కాబట్టి మా సైడ్ ఉంటారు ప్రజలు. వీళ్ళకి ఏం చేయలేదు కదా 10 సంవత్సరాలు. చేసింది ఒకటి చూపించమనండి. రైట్ ఫ్రమ్ సెంటర్లో ఉండే బీజేపీ దగ్గర నుంచి రాష్ట్రంలో 2 సార్లు పరిపాలించిన టీడీపీ కానివ్వండి, వైసీపీ కానీ ఏం చేశారు వీళ్ళు? ఏదైనా చేస్తే యువత ఎందుకు వలస వెళ్తుంది రాష్ట్రం నుంచి? ఉపాధి అవకాశాలు లేక లేబర్ ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి? చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో చిన్న వ్యాపారాలు చేసుకో పరిస్థితి లేక హైదరాబాద్కి వచ్చేసి ఉన్నారు వాళ్ళు.
ఇక్కడికి వచ్చి చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ పెట్టుకొని బతికేస్తున్నారు. ఇది కదా ఆంధ్రప్రదేశ్ దుస్థితి అభివృద్ధి పరంగా. అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు కదా ఈ 10 సంవత్సరాల్లో 2 పార్టీల పాలనలో. ఓకే. సో ప్రత్యామ్నాయంగా జై భారత్ నేషనల్ పార్టీ పుట్టుకొచ్చింది, వీళ్ళు ఏం చేయలేదని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.